నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంలో బీఆర్ఎస్ పిటిషన్. తెలంగాణలో ఒకేసారి 4 పథకాలు అమలు. బైక్ పై వచ్చి సినిమా స్టైల్లో దోపిడీ, షాక్ కు గురైన జనం. 200 నోట్లు రద్దవుతున్నాయా? కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ. సంగారెడ్డిలో మోతీ మఠం జాతరకు హాజరైన హరీష్ రావు. ఒమ్మంగిలో ఘోర రోడ్డు ప్రమాదం. టీడీపీలోకి మంచు మనోజ్. తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్ తెగలకు ఈ ఏడాది రిజర్వేషన్లను 6% నుంచి 10% పెంచడంతో మరో 240 మంది గిరిజన విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు పొందారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. మొగుడంపల్లి మండలం ఉప్పరిపల్లి గ్రామంలో శుక్రవారం మోతీమాత ఆలయంలో పూజలు చేసిన అనంతరం గిరిజనులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ రిజర్వేషన్ను 10% పెంచిన తొలి రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. 2 రోజుల పాటు జరిగే మోతీమాత జాతరకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నందున తెలంగాణలో తమ పథకాలు అమలు కావాలంటే వచ్చే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఓటు వేయాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. రాష్ట్రాలు, తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగం, పేదల ప్రయోజనాల కోసం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను మంత్రి వివరించారు. పత్తిపాడు మండలం ఒమ్మంగిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోపాల చెరువు వద్ద అదుపు తప్పి కాలువలో బోల్తా కొట్టింది టెంపో ట్రావెల్స్. ఇక ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక క్షతగాత్రులను పత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్నారు పత్తిపాడు పోలీసులు. క్షతగాత్రులను పత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ. చాలా మంది ఉన్నారు. నన్ను కంగారు పడకండి. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి బాగోలేదు అక్కడ. బాగోపోతే ప్రస్తుతం 2000 నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే 98% పైగా నోట్లు బ్యాంకులకు చేరగా మిగతా నోట్లు ఇంకా మార్కెట్లోనే ఉన్నాయి. అయితే గతంలో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత 500, 200 నోట్లను తీసుకువచ్చింది ఆర్బీఐ. అయితే ఇటీవల నుంచి 200 నోట్లు ఆర్బీఐ రద్దు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల 2,000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లుగానే ఇప్పుడు 200 నోటు విషయంలో కూడా ప్రభుత్వం ఇదే అడుగు వేయవచ్చని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో 500 మరియు 200 రూపాయల నోట్లు ఎక్కువగానే చలామణిలో ఉన్నాయి. దాదాపు ప్రతి ఒక్కరి జేబులో 200 లేదా 500 రూపాయల నోటు ఉండటం మీరు గమనించే ఉంటారు. మోదీ ప్రభుత్వం ఈ నోట్లను నిషేధిస్తుందా? దీనికి సంబంధించి ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. ఆర్బీఐ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. మార్కెట్లో నకిలీ 200 రూపాయల నోట్లు వస్తున్నాయని, నకిలీ నోట్లను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నామని ఆర్బీఐ తెలిపింది. కొందరు 200 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు పుకార్లు సృష్టిస్తున్నారని, అలాంటిది ఏమీ లేదని స్పష్టం చేసింది. ఇలాంటి వార్తను ప్రజలు నమ్మొద్దని సూచించారు. ఇక 2,000 రూపాయల నోట్లపై నిషేధం తర్వాత దేశంలో నకిలీ 200, 500 రూపాయల నోటు చలామణి నిరంతరం పెరుగుతోందని ఆర్బీఐ తెలిపింది. ఇలాంటి పరిస్థితిని క్యాష్ చేసుకోవడానికి కేటుగాళ్లు రంగంలోకి దిగి నోట్లను రద్దు చేస్తున్నట్లు పుకార్లు సృష్టిస్తున్నారని ఆర్బీఐ తెలిపింది. లావాదేవీల సమయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. ఇటీవల తెలంగాణలో 200 రూపాయల నోట్లకు కలర్ జిరాక్స్లు తీయించి చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు 2 పిటిషన్లు వేసింది. 7 ఎమ్మెల్యేల అనర్హతపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది. పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే యాదయ్య, సంజయ్, కృష్ణమోహన్, మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గాంధీపై రిట్ పిటిషన్ వేశారు బీఆర్ఎస్. దానం నాగేందర్, తెల్ల వెంకట్రావు, కడియం శ్రీహరిలపై స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీ చేరుకుని న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్ తో చేరారు. వీరిని అనర్హులుగా ప్రకటించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను తక్షణమే అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ కు ఆదేశాలు జారీ చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. ఇక సింగిల్ జడ్జి తీర్పుపై శాసనసభ సెక్రటరీ హైకోర్టు ప్రత్యేక బెంచ్ ని ఆశ్రయించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎప్పుడు చర్య తీసుకునే అధికారం స్పీకర్ కి ఉందని, టైం బౌండ్ ఏమీ లేదని ప్రత్యేక బెంచ్ తీర్పునిచ్చింది. అయితే ఇప్పటి వరకు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ అధిష్టానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో తనది కాంగ్రెస్ పార్టీ అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చెప్పారని, దీన్ని పరిగణలోకి తీసుకుని స్పీకర్ ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంచు ఫ్యామిలీలో విభేదాలు రచ్చకెక్కిన వేళ మరో సంచలన విషయం బయటకొచ్చింది. తండ్రి సోదరుని ఎదుర్కొనేందుకు రాజకీయ అండ కోసం చూస్తున్న మనోజ్ టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తుంది. నారా లోకేష్ తో 45 నిమిషాలకు పైగా చర్చలు జరపడం ఇందుకు బలాన్ని చేకూరుస్తుంది. ఈ మేరకు తండ్రి సోదరుడితో నెలకొన్న ఆస్తి గొడవలో రాజకీయ అండ కోసం మంచు మనోజ్ టీడీపీ వైపు చూస్తున్నాడని టాక్ కూడా వినిపిస్తోంది. అంతేకాదు త్వరలో టీడీపీలో చేరేందుకు మరో సిద్దమయ్యాడనే ప్రచారం కూడా జోరందుకుంది. బుధవారం మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లిన మంచు మనోజ్ అక్కడి నుంచి నేరుగా నారావారిపల్లెకు వెళ్లి నారా లోకేష్ ను కలిశారు. ఇక ఆయనతో 45 నిమిషాల పాటు చర్చించారు. మనోజ్ భార్య భూమా మౌనిక, సోదరి భూమా అఖిలప్రియ టీడీపీ ఎమ్మెల్యేగా ఉండటం కూడా దీనికి మరింత బలం చేకూర్చుతుంది. కర్ణాటకలోని బీదర్లో సీఎంఎస్ ఏజెన్సీకి చెందిన సిబ్బంది జిల్లా కలెక్టరేట్ సమీపంలోని ఎస్బీఐ ఏటీఎంలో లోడ్ చేయడానికి తమ సెక్యూరిటీ వాహనంలో డబ్బు తీసుకొచ్చారు. ఆ డబ్బులను ఏటీఎంలో పెట్టేందుకు సిద్దమైన టైంలో ఈ ఫైరింగ్ జరిగింది. వాహనంలోంచి డబ్బు తీసి ఏటీఎంలో డిపాజిట్ చేయడానికి వెళ్తుండగా అప్పటికే మాటు వేసి అక్కడున్న ముఠా బైక్ పై వేగంగా వచ్చి కాల్పులు జరిపింది. ధనాధన్ 6 రౌండ్ల కాల్పులు జరిపారు. టార్గెట్ చేసిన అటాక్ లో 2 సెక్యూరిటీ వాళ్లు స్పాట్ లో చనిపోయారు. నిందితులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చి అటాక్ చేశారు అంతా మిస్టరీగానే ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు ఎటువైపు పరారయ్యారో కనిపెట్టేందుకు ట్రై చేస్తున్నారు. చూస్తుంటే ఈ గ్యాంగ్ పక్కగా రెక్కి చేసి ఇలా అటాక్ చేసినట్లు అర్థమవుతుంది. గన్స్ తో రావటం, అటాక్ చేయటం, ఆపై డబ్బుతో పారిపోవటం అంతా కళ్లు మూసి తెరిచేలోగా జరిగిపోయింది. నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు కూడా చేపట్టారు. ఇక నగరం నడిబొడ్డున పట్టపగలు ఈ దోపిడీకి పాల్పడటం కలకలం రేపింది. ఉదయం 11:30 ప్రాంతంలో 2 సెక్యూరిటీ సిబ్బంది ఏటీఎంకు డబ్బులు డెలివరీ చేసేందుకు వచ్చారు. బ్యాంకుకు అనుసంధానంగా ఉన్న ఏటీఎం దగ్గర వాహనం ఆగిపోయింది. అనంతరం వచ్చిన దుండగులు వారి ముఖాలపై కారం పొడి చల్లి కాల్పులు జరిపారు.
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు సన్నాహకాలను ప్రారంభించింది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, ఫ్రీ కరెంట్, ఆరోగ్యశ్రీ సహాయం, 10 లక్షలకు పెంపు తదితర వాటిపై అమలు చేసింది. రైతులకు రుణమాఫీ సైతం చేసింది. అయితే మరికొన్ని పథకాలను క్షేత్రస్థాయిలో ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమైంది. మరికొన్ని రోజుల్లో మరో 4 కొత్త పథకాలు ప్రారంభించేందుకు సిద్దమైంది. జనవరి 26 నుంచి రైతు భరోసా, పంట పెట్టుబడి సహాయం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి లబ్దిదారుల జాబితా తయారీకి ప్రభుత్వం ఇవాళ నుంచి ఫీల్డ్ సర్వే చేపట్టనుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. గురువారం నుంచి ఫీల్డ్ సర్వే తర్వాత ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామ సభలు, డేటా ఎంట్రీ చేయనున్నారు. ఈ డేటా ఆధారంగా తుది జాబితాకు మంత్రులు ఆమోదం తెలపనున్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంలో బీఆర్ఎస్ పిటిషన్. తెలంగాణలో ఒకేసారి 4 పథకాలు అమలు. బైక్ పై వచ్చి సినిమా స్టైల్లో దోపిడీ, షాక్ గురైన జనం. 200 నోట్లు రద్దవుతున్నాయా? కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ. సంగారెడ్డిలో మోతీ మఠం జాతరకు హాజరైన హరీష్ రావు. ఒమ్మంగిలో ఘోర రోడ్డు ప్రమాదం. టీడీపీలోకి మంచు మనోజ్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.